అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఆదివారం కదా! మీ మీ మందిరాలకు మీరు వెళ్ళారా? మరి ఆదివారపు ఆరాధన అనేది చాలా ముఖ్యమండి. దేవుడు 7 రోజుల్ని నిర్మించినప్పుడు 6 దినాలు పని చేయాలి. 7వ రోజున విశ్రాంతి దినం. అంటే పని మాని దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో నీవు గడుపుతున్నావా? లేకపోతే దేవుని సన్నిధిని విడిచి పారిపోతున్నావా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్లాసుల వల్ల కనబుద్ధిని మా పిల్లలతో ఇంతవరకు కాచి కాపాడేందుకు కృతజ్ఞతలు. వాక్యం ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించుకొని నరడేస్తూ క్రీస్తు నామంలో అడుగుడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి నుంచి మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాము. Deuteronomy 28:1. దేవుడు ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్న మాటలు మనం శ్రేష్టతను మనము ధ్యానించుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని వెళ్ళ నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి ఎంత గొప్ప మాట. ఒకే ఒక్క మాట అన్నాడు దేవుడు. దేవుని మాట వింటే కలిగే దీవెన ఏంటి? దేవుని మాట వినుట వలన అది మనకి ఎంతో శ్రేష్టం. దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు పాటిస్తే భూమి మీదనున్న సమస్త జనుల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడంటే అండి. నీవు ఎంత తగ్గించుకుని ఎంత దేవుని యొక్క మాట వింటూ శ్రద్ధగా నీవు ఎప్పుడైతే ఉంటావో, దేవుని మాటకు లోపడి ఆయన కట్టడాలను ఆజ్ఞను నీవు ఆచరిస్తావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చే దీవెన బలంగా ఉంటుంది. సమస్త జన్మల కంటే నేను ఆశీర్వదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు. 3వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే ఇక్కడ నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో ఎక్కడ దీవించబడతావంట? పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. తర్వాత మనం వచనాలు చూస్తే నీ పొలము, నీ భూఫలము, నీ యొక్క ఏమైతే ఉందో పశు పక్షాదులు మొత్తం గొర్రెల మందులు, మేకల మందు ఏవైతే ఉన్నవో నీకు ఉన్న సమస్తాన్ని దేవుడు దీవిస్తాడంటే అది ఎప్పుడు జరుగుతుంది? దీవించబడాలి అంటే ఎలాగా జరుగుతుంది అంటే దేవుని మాట వినాలి. నీవు దీవింపబడాలంటే చేయవలసిన పని ఏంటి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినటం వల్ల మనకు ఎన్నో రెట్లు దీవెనలు ఆయన దయచేస్తానంటున్నాడు. దేవుని ఆజ్ఞలు అంటే ఆయన రాసిన 10 ఆజ్ఞలు. నిన్ను వాళ్ళని, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులని సన్మానించు, నీ దేవుడని యెహోవాని సేవించవని, నరహత్య చేయవద్దు, అబద్ధం ఆడవద్దు. ఇలాగా మన నిర్గమకాండ 20 అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉంటాయి. ప్రియ ఆత్మీయ జనాంగమ, దేవుని యొక్క కట్టడాలు విధులను ఆచరించి నీవు నడిచినట్లయితే ఆయన మాట వినే బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు దీన్ని దీవిస్తానంటున్నాడు. దేవుని మాట వింటే వల్ల కలిగే దీవెనలు ఏమిటో మనం ఇక్కడ చూస్తున్నాం. నీ గంపయు నీ తొట్టే ఏంటండి? నీ పిండి పిసుకు తొట్టేయు నీ గంపయు కూడా దీవించబడుతుందంటండి. ప్రతిదీ దేవుడు దీవిస్తారంటున్నాడు. మరికొన్ని వచనాలు మనం చూసుకుందామండి. ఇక్కడ నీ లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు కూడా దేవుడు దీవిస్తారంటున్నాడు. దీవించబడతావు నువ్వు. ఇంకా ఎప్పుడండి? నీ శత్రువులు నీ మీద దాడి చేయాలని ఒక ప్రక్కగా వస్తే దేవుడు అంటున్నాడు, ఒక ప్రక్కన వచ్చిన నీ శత్రువులు 7 దారులు గుండా పారిపోతారండి. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. శత్రువు హరించిపోతున్నాడు. దేవుడు ఇచ్చే దీవెనలు నీవు పొందుకోవాలంటే ఆయన మాట వినాలి. మాట వినే వ్యక్తిగా ఉండండి. శ్రేష్టమైన వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తానన్నాడు. దేవుడు ఇచ్చే దీవెన అది ఎన్నటన్నిటికీ దీవెన. ఇక్కడ 14వ వచనం మనం చూస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా